కమింగ్ టు బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. రిలయన్స్, ఇటు శ్రీరామ్ ఫైనాన్స్, ఏషియన్ పెయింట్స్, టాటా స్టీల్, టాటా మోటార్ షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్రిటానియా, భారతీయ ఎలక్ట్రికల్స్, మరొక వైపున ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా కన్స్యూమర్ ప్రొడక్ట్స్, టెక్ మహీంద్రా షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇవాళ మార్కెట్కి సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ రాజేంద్ర గారు మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. వారితో మాట్లాడదాం. రాజేంద్ర గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. సార్, ఏంటి నిన్నటి 250 పాయింట్ల ర్యాలీ, అలాగే నిఫ్టీలో నేటి వారపు ఎంపికల గడువు ముగిసిన తర్వాత ఇప్పుడు నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ దిశ ఏంటంటారు? ఐ థింక్ మనకి లాస్ట్ 22 సెషన్స్ చార్ట్ ప్యాటర్న్స్ చూస్తే అండి అన్ని కూడా రెడ్ బార్స్ రావటం చేసాం. రెడ్ బార్స్ అంటే ఎవ్రీడే ఓపెన్ ఏమో హైలో అవటం అండ్ క్లోజింగ్ లోలో అవటం. సో ఈ ఫాల్ అనేది ఆల్మోస్ట్ 23,800 నుంచి 21,940 అంటే క్లోజ్ టు అబౌట్ 1,900 పాయింట్స్ దాకా పడతాం చూసాం. బట్ లాస్ట్ 2 days లో మీరు అన్నట్టు కొంచెం రిలీఫ్ ర్యాలీ అనేది రావటం చూస్తున్నాం. సో ఈ రిలీఫ్ ర్యాలీ ఎక్కడి దాకా వెళ్తుంది అనేది బిగ్ క్వశ్చన్. ఎందుకంటే మనకి లాస్ట్ వీక్ గ్యాప్స్ ఏవైతే ఉన్నాయో ప్రాబ్లీ 22,450 అండ్ 22,508 అది ఒక కీ రెసిస్టెన్స్ ఉంటుంది. దాని తర్వాత నెక్స్ట్ గ్యాప్ అనేది 22,668 నుంచి 22,720 మధ్యలో ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో ఈ రోజు ఆల్రెడీ చూసాం మనకి ఒక గ్యాప్ అప్ ఓపెనింగ్ ఆల్మోస్ట్ 140 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయిన నిఫ్టీ అది మొత్తం ఎవాపరేట్ అయిపోయి కరెంట్లీ 30 పాయింట్స్ నెగటివ్ లో ట్రేడ్ అవుతుంది. అంటే ఫస్ట్ గ్యాప్ ఆల్మోస్ట్ ఫిల్ చేసింది, ఎందుకంటే 22,491 దాకా వెళ్ళటం చూసాం. సో ఈ గ్యాప్ ఫిల్ చేసే కిందకు వస్తుందా లేదా అనేది వాళ్ళ క్లోజింగ్ తెలుస్తుంది. ఎందుకంటే వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ ఉంది కాబట్టి స్మార్ట్ మనీ ఎక్కడ ప్లే చేస్తుంది అనేది మనం చూడాలి. సో ఒకవేళ స్మార్ట్ మనీ 22,300 దగ్గర ఉంది అనుకుంటే కనుక మేబీ ఫస్ట్ హాఫ్ సెషన్ మొత్తం కూడా అక్కడే ప్లే చేసే ఛాన్స్ ఉంది. అండ్ సెకండ్ సెషన్ అంటే ఆఫ్టర్ 130 తర్వాత ఒక బిగ్ మూవ్ వచ్చే ఛాన్స్ ఉంది, 100 పాయింట్స్ అప్ ఆర్ డౌన్. సో అక్కడ వరకు మనం వేచి చూడాలి. ఏదైనప్పటికీ సెల్ ఆన్ రైజ్ అనే మనకి మార్కెట్ సూచిస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ట్రేడ్స్ ఆర్ మేబీ చార్ట్ ప్యాటర్న్ చూస్తే కనుక లోవర్ హైస్ అండ్ లోవర్ లోస్ రెజిమీలోనే మనకి ట్రేడ్ అవుతున్నాం. బట్ బ్యాంక్ నిఫ్టీ దానికి భిన్నంగా ప్రాబ్లీ కొద్దిగా వీక్నెస్ అనేది ఎగ్జిబిట్ చేస్తుంది. సో నిన్న మనకు ఆర్బీఐ న్యూస్ రావడం చేసాం, 2 lakh crore దగ్గర సిస్టమ్ లో ఇండ్యూస్ చేసి లిక్విడిటీ క్రియేట్ చేస్తామని. జనరల్లీ ఇలాంటి న్యూస్ వచ్చినప్పుడు బ్యాంక్ నిఫ్టీ 800 పాయింట్స్ ఆర్ 600 పాయింట్స్ పెరిగే టైప్ ర్యాలీ రావాలి. బట్ అగైన్ ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ కూడా 20-day మూవింగ్ యావరేజ్ అవుతుందో 48,840 884, సో అది దాటలేకపోయింది. అండ్ 48,850 నుంచి ఆల్మోస్ట్ క్లోజ్ టు 48,400 అంటే టాప్ నుంచి 400 పాయింట్స్ కరెక్టే ఆల్మోస్ట్ నెగటివ్ లో ట్రేడ్ అవుతుంది ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ. సో మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ వీఆర్ ఇన్ డెఫినెట్లీ ఇంటర్మీడియట్ బేర్ ట్రెండ్. సో ఇవన్నీ కూడా బేర్ మార్కెట్ ర్యాలీస్. మన కన్ఫర్మేషన్ రావాలి అంటే కనుక బ్యాంక్ నిఫ్టీ 50,000 అబౌట్ ట్రేడ్ అవ్వాలి. అదేవిధంగా నిఫ్టీ చూస్తే కనుక 23,460 అబౌట్ ట్రేడ్ అవ్వాలి. సో ఈ రెండు ఇండిసెస్ ఆ లెవెల్స్ ని బ్రీచ్ కానంత కాలం సెల్ ఆన్ రైజ్ అనేది మనకి చార్ట్స్ పరంగా అర్థమవుతుంది. కాల్ ఉన్నారు సార్, కుమార్ కాల్ చేస్తున్నారు. కుమార్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ రాజేంద్ర గారు. నాకు ఒక 2 క్లారిఫికేషన్స్ అండి. ఒకటి, గ్రావిటా ఇండియా ఇప్పుడు ఈ లెవెల్స్ లో పర్చేజ్ చేయొచ్చా? అండ్ ఎల్ఎన్టీ నేను 3,600 లో తీసుకున్నాను సార్, అది ఒక 10% క్లాస్ లో ఉంది. హోల్డ్ చేస్తే ఎల్ఎన్టీ రెండోది ఎల్ఎన్టీ లాటెనెంట్ 600 లో తీసుకున్నాను. అది 10% క్లాస్ లో ఉంది సార్, అది హోల్డ్ చేయమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా? ఎల్ఎన్టీ లాంటి స్టాక్స్ దేర్ ఇస్ నథింగ్ టు వరీ అండి. బికాస్ మనందరికి తెలుసు బేర్ మార్కెట్ వచ్చినప్పుడు ఈ స్టాక్స్ అన్ని కూడా ఒక డౌన్ ట్రెండ్ అనేది కొనసాగుతాయి కాబట్టి అఫ్ కోర్స్ మీరు 10% లాస్ అంటే మీరు ఆల్మోస్ట్ హైయెస్ట్ ప్రైస్ లో తీసుకొని ఉంటారు. ఎందుకంటే 3,900 దాకా వెళ్ళటం చూసాం. అండ్ అఫ్ కోర్స్ ఓవరాల్ మార్కెట్ కరెక్ట్ అవుతున్నప్పుడు ఈ స్టాక్స్ కూడా కరెక్ట్ అవుతాయి కాబట్టి ఐ థింక్ మీరైతే డెఫినెట్లీ హోల్డ్ ఈ స్టేజ్ లో. బట్ అగైన్ మంచి స్టాక్స్ ఎప్పుడైతే మనం హైలో స్టాక్ అవుతామో డౌన్వర్డ్ వచ్చినప్పుడు కూడా యావరేజ్ చేసే ప్రయత్నం డెఫినెట్లీ చేయాలి. ఎందుకంటే ఎల్ఎన్టీలో మనం చూస్తే కనుక 2870లో ఒక మేజర్ సపోర్ట్ పాయింట్ అనేది ఉంటుంది. సో ఇక్కడ నుంచి ఒక 300 పాయింట్స్ అంటే ఇంకో 10% కరెక్ట్ అవుతాయి కనుక సెకండ్ ప్రైస్ పాయింట్ లో కూడా తీసుకోమని సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక స్టాక్ 20% కరెక్ట్ అయినప్పుడు అండ్ సపోర్ట్ పాయింట్ వచ్చినప్పుడు 1 year టైం ఫ్రేమ్ లో వన్ షుడ్ డెఫినెట్లీ బై. సో ఉన్న పొజిషన్ హోల్డ్ అండ్ 2870 ఆ రేంజ్ వస్తే కనుక యూ షుడ్ బై. అండ్ గ్రావిటా ప్రాబ్లీ ఐ థింక్ దిస్ నాట్ ఏ మిడ్ క్యాప్ స్టాక్స్ ఎలాగైతే పడ్డాయి ఈ స్టాక్ లో అంత ఫాల్ కనపడలేదు. ఇంకా రీజన్ ఏంటంటే ఈ స్టాక్ రైజ్ చూస్తే కనుక మార్చ్ 2024 లాస్ట్ ఇయర్ లో 7 రూపీస్ ఉన్న స్టాక్ ఆల్మోస్ట్ 2,700 దాకా వెళ్ళటం చూసాం. అక్కడ నుంచి ఒక కరెక్షన్ మోడ్ లో ఉంది. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్
50-60 or 70% రీట్రేస్ అవుతే ఈ స్టాక్ ఇంకా కూడా 35-40% దగ్గరే ఉంది. సో డెఫినెట్లీ ఇట్స్ ఏ హోల్డ్. స్ట్రాంగ్ చార్ట్స్ ఏమవుతాయంటే ప్రాబ్లీ మార్కెట్ మిడ్ క్యాప్స్ లో పుల్ బ్యాక్ వచ్చినప్పుడు చాలా స్పీడ్ గా అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఈ స్టాక్ కూడా ఇన్ కేస్ స్టాక్ కరెక్ట్ అయి 13-10 అలా వస్తే కనుక మేబీ సెకండ్ ప్రైస్ పాయింట్ లో యూ షుడ్ ట్రై టు బై. బట్ సెకండ్ ప్రైస్ పాయింట్ లో కొన్న స్టాక్ కి 100 రూపీస్ స్టాప్ లాస్ సజెస్ట్ చేస్తాం. అదర్వైజ్ ఉన్న స్టాక్ ని యూ షుడ్ డెఫినెట్లీ హోల్డ్ అనే చార్ట్స్ పరంగా మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ కాలర్ గోవర్ధన్ చేస్తున్నారు. గోవర్ధన్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. ఆర్ఏసీ ఎంసీసీ ఫ్రెష్ బై చేయొచ్చా సార్ ప్రెసెంట్ రేట్ లో 1 year కోసం? ఆర్ఈసీ ఐ థింక్ యూ షుడ్ లుక్ అండి, ఎందుకంటే వన్ ఆఫ్ ది డీసెంట్ నేమ్స్ ఈ రెండు కూడా. సో ఆర్ఈసీ కూడా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే 640 నుంచి 414 కరెంట్ మార్కెట్ ప్రైస్ దా కరెక్ట్ అయింది. బట్ థింగ్ ఏంటంటే ఫేస్ మేనర్ లో కొనాలి మీరు, ఒకటేసారి యూ షుడెంట్ బై. సో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే నిఫ్టీ ఇంకా కరెక్ట్ అయితే ఈ స్టాక్స్ ఇంకా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. అఫ్ కోర్స్ ఇప్పుడు పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి వర్స్ట్ ఈజ్ ఓవర్ అని అనుకుంటున్నాం. బట్ డెఫినెట్లీ మళ్ళీ సెల్ ఆఫ్ వస్తే కనుక ఈ స్టాక్స్ మొన్నటి లోస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫర్ ఇన్స్టెన్స్ ఆర్ఈసీ చూస్తే కనుక 357 నుంచి ఆల్రెడీ 414 దాకా పెరగటం చూసాం. అబౌట్ 60 పాయింట్స్ అంటే 15% అప్ మూవ్ రావటం చూసాం లోస్ నుంచి. సో ఆ 15% ప్రిపేర్ అవ్వాలి మనం. ఓకే ఇక్కడ కొన్ని ఒక పార్షియల్ గా 350 వస్తే కనుక యాడ్ చేస్తానంటే కనుక డెఫినెట్లీ ఇట్స్ ఎ గుడ్ బై. సో 350 వరకు అక్యుములేట్ చేయండి ఆర్ఈసీ. సిమిలర్లీ ఎన్సీసీ 164 దగ్గర ఒక మేజర్ సపోర్ట్ ఉంది. అఫ్ కోర్స్ ఈ స్టాక్ ఎఫ్ఎండ్ఏ లోకి వచ్చినాక నవంబర్ లో ఆల్మోస్ట్ 320 రూపీస్ ఉన్న స్టాక్ ఐ మీన్ కరెక్ట్ అవుతూ ఆల్మోస్ట్ 170 దాకా రావటం చూసాం. సో లిటరలీ హాఫ్ అయిపోయింది షేర్, ఇది మోర్ దెన్ అంటే 50% దాకా కరెక్ట్ అవటం చూసాం. అగైన్ ఇప్పుడే చెప్పినట్టు లాస్ట్ ఇయర్ జనవరి లో ఏదైతే ఉందో 164 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. అఫ్ కోర్స్ అది బ్రీచ్ అవ్వదని కాదు, అది బ్రీచ్ అయితే 154 దగ్గర ఉంటుంది. సో ఒకవేళ 164 లో మనం కొన్ని 140 వచ్చినా కూడా 164 అయితే ఎప్పటికైనా వచ్చేస్తుంది పుల్ బ్యాక్ లో. సో నాట్ టు మిస్ అవుట్, ఇక్కడ మీరు యూ షుడ్ స్టార్ట్ బయింగ్. 165 వచ్చేసరికి ఎన్సీసీలో యూ షుడ్ బి ఫుల్లీ ఇన్వెస్టెడ్. నెక్స్ట్ కాలర్ కుమార్ చేస్తున్నారు నిజామాబాద్ నుంచి. కుమార్ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి కుమార్ గారు. కెనరా బ్యాంక్, భారత్ ఎలక్ట్రానిక్స్ ఈ రెండు కూడా హోల్డ్ చేస్తున్నాను సార్. కెనరా బ్యాంక్ ఎట్ ద రేట్ 104, భారత్ ఎలక్ట్రానిక్స్ 280 రూపీస్ లో హోల్డ్ చేస్తున్నారు సార్. ఈ రెండింటిని ఇంకా ఫర్దర్ గా హోల్డ్ చేసుకోవచ్చా, ఇంకా కరెక్షన్స్ లో యాడ్ చేసుకోవచ్చా? ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ బోత్ ద స్టాక్స్ అండి, రెండు కూడా ఫ్రంట్ లైన్ నేమ్స్. సో కెనరా బ్యాంక్ మనం చూస్తే కనుక దో ఇట్ హెస్ కరెక్టెడ్, మీ ప్రైస్ లెవెల్స్ చెప్పలేదు కాబట్టి ఐ థింక్ ప్రాబ్లీ స్టాక్ కూడా మోస్ట్ ఆఫ్ ద బ్యాంక్ స్టాక్స్ లాగే టాప్ నుంచి చూస్తే ఆల్మోస్ట్ 128 నుంచి 85 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో ఈ స్టాక్ కి లాంగ్ టర్మ్ సపోర్ట్ అనేది 76 దగ్గర ఉందండి. ఇన్ఫాక్ట్ ఈ మంత్ లో కూడా 78. సో అక్కడి నుంచి కిందకి రాదని కాదు, మార్కెట్ బేర్ ఫేజ్ వచ్చినప్పుడు ఏ లెవెల్స్ అయినా చూపిస్తారు. బట్ డెఫినెట్ గా 128 to 85 అనేది ఒక మీనింగ్ఫుల్ కరెక్షన్ వచ్చింది అండ్ ఫ్రంట్ లైన్ స్టాక్స్ కాబట్టి మీ దగ్గర ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్ అండి. ఇన్ కేస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యి అరౌండ్ 76 నుంచి 68 మధ్యలోకి దాన్ని మనం డిమాండ్ జోన్ అంటాం. సో ఆ లెవెల్ వస్తే కనుక ఐ థింక్ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బై. అండ్ ప్రాబ్లీ అదర్ నేమ్ ఏదైతే ఉందో పిఎస్యూ నేమ్ అంటే దాంట్లో కొద్దిగా కాషియస్ గా ఉండాలి, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద పిఎస్యూ స్టాక్స్ అన్ని కూడా టాప్ అవుట్ అయిపోయిన ఫీల్ ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐఆర్సిటీసీ లాంటి స్టాక్స్ చూస్తే కనుక 3 years బ్యాక్ టాప్ అవుట్ అయింది. ఆ ప్రైస్ రావటానికి ఐ మీన్ ఆ ప్రైస్ ఇంకా రాలేదు, ఇప్పుడు కూడా అరౌండ్ 1300 దాకా వెళ్ళటం చేసాం. అఫ్ కోర్స్ మధ్యలో 1100 దాకా వెళ్ళటం చేసాం. సో ఈ పిఎస్యూ నేమ్స్ అన్ని కూడా మనకి జూలై హైస్ ఆర్ ఆగస్ట్ హైస్ ఏవైతే ఎలక్షన్ రిజల్ట్స్ ముందు హైస్ ఫామ్ అయ్యో ఆ హైస్ అచీవ్ అవటం ఐ థింక్ కొద్దిగా డిఫికల్ట్ అనిపిస్తుంది. సో బెటర్ చూస్ సమ్ అదర్ స్టాక్ అండి. ఒకవేళ మీరు డిఫెన్స్ లోనే ఉండాలి అనుకుంటే కనుక మేబీ బాగా కింద ట్రేడ్ అవుతున్న ప్రైవేట్ నేమ్స్ లైక్ జెన్ టెక్నాలజీస్ లాంటివి షుడ్ చూస్, ఎందుకంటే ఆ స్టాక్ కూడా ఆల్మోస్ట్ 2600 నుంచి కరెక్ట్ అవుతూ 940 దాకా రావటం చేసాం. కరెంట్లీ 1180 అలా ఉంది. సో 80 అనేది ఒక గ్రేట్ సపోర్ట్ ఉంటుంది ఆ స్టాక్ కి. సో డెఫినెట్లీ డిఫెన్స్ నేమ్ లో ఉండాలంటే జెన్ టెక్నాలజీస్ ఒక స్టాక్ ని షుడ్ వాచ్ అండి. కాలర్ ఉన్నారు, హనుమంతరావు కాల్ చేస్తున్నారు ఒంగోలు నుంచి. హనుమంతరావు గారు మాట్లాడండి రాజేంద్ర గారితో, మీకున్న డౌట్ ఏంటో చెప్పండి. నమస్తే సార్. హాత్వే, శివ సిమెంట్ సార్, ఆ రెండు 30% పైగా లాస్ లో ఉన్నాను. వివరం ఉంది. Yeah, I think Hathway probably I think it's a small cap stock అండి. సో నా ఉద్దేశంలో I think you should try to exit ఇలా ఇది స్టాక్ ఆల్మోస్ట్ ప్రాబ్లీ ఒక బాటమ్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో 1220
try to exit. And Shiva Cement, it's only because of I think JSW వాళ్ళ టేక్ ఓవర్ దాంతో శివ సిమెంట్ పెరగటం చూసాం. సో ఐ థింక్ ప్రాబ్లీ దానిలో ఈవెంట్ కోసం వెయిట్ చేస్తే మీ ప్రైస్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. ఇట్ మై టేక్ లాట్ ఆఫ్ టైమ్, బట్ శివ ఇస్ ఏ హోల్డ్ అండి. హ్యాత్వే ఐ థింక్ పుల్ బ్యాక్ లో ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి. సార్, కొన్ని మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్లలో ర్యాలీ కనిపించింది కదా, అయితే ఈ సమయంలో ఏమైనా ఆసక్తికరమైన చార్ట్లు ఉన్నాయంటారా? డెఫినెట్లీ అండి. మనం గత కొంతకాలంగా అనుకుంటున్నాం ప్రాబ్లీ దేర్ విల్ బి సమ్ స్టాప్. ఒకవేళ మార్కెట్ ఇంకా కొద్దిగా కరెక్ట్ అవుతాం మొదలెడితే కనుక సమ్ స్టాప్ అనేది ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ కూడా. సో డీసెంట్ నేమ్స్ యూ షుడ్ ట్రై టు బై. అండ్ సెకండ్ థింగ్ మనం ఎట్లా చూస్ చేయాలంటే నిఫ్టీ 22,800 ఆర్ 23,000 ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్ లో ఫార్మేషన్ అనేది జరిగింది. సో ఆ స్టాక్స్ ని వీ షుడ్ డెఫినెట్లీ లుక్ ఇన్ టు అనే చార్టికలీ అర్థమవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్విగ్గీ. సో ఆల్మోస్ట్ స్టాక్ ఇది 500 ఆర్ 600 రూపీస్ నుంచి అబౌట్ 314-15 దగ్గర బాటమ్ అవుట్ అయింది. అండ్ నిఫ్టీ 1000 పాయింట్స్ దాని తర్వాత పడినా కూడా ఆ బాటమ్ టెస్ట్ చేయలేదు. సో అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్ అండి. సో ఐ థింక్ వీ షుడ్ చూస్ సమ్ స్టాక్స్ లైక్ ఇప్పుడే ఇందాక ఎన్సిసి ఒక క్లయింట్ కి చెప్పినట్టు 164 and 158 ప్రాబ్లీ ఇట్స్ ఎ డీసెంట్ బై. అండ్ అలా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టాక్స్. సో వాటిని మనం పిక్ చేసుకొని ప్రాబ్లీ వీ షుడ్ ట్రై టు బై అనే చార్ట్ సజెస్ట్ చేస్తున్నాయి. సో బేసిక్ రూల్ ఏంటి అంటే కనుక ప్రాబ్లీ ఒక 1000 పాయింట్స్ పైన నిఫ్టీ ఉన్నప్పుడు కొన్ని స్టాక్స్ బాటమ్ అవుట్ అయిపోయి నిఫ్టీ 1000 పాయింట్స్ పడినా కూడా ఆ బాటమ్ టెస్ట్ చేయలేదు. సో అది బేసిస్ చేసుకుని వన్ షుడ్ ట్రై టు బై దేర్ ఓన్ స్టాక్స్ అనే సజెషన్ అండి. నెక్స్ట్ కాలర్ అంజనేయ చేస్తున్నారు విజయవాడ నుంచి. అంజనేయ గారు మాట్లాడండి రాజేంద్ర గారితో. డౌట్ ఏంటి చెప్పండి. నమస్తే అండి. ఆస్టర్ డిఎం అండ్ ఆస్టర్ డిఎం ఏబిబి అండి, ఈ రెండు స్టాక్స్ ఫ్రెష్ ఎంట్రీ తీసుకోవాలనుకుంటున్నాను. ప్రైస్ రేంజెస్ అండ్ స్టాక్ గురించి చెప్పగలరా? I think Aster DM probably it's a volatile stock and probably very thinly traded అండి. సో ఈ స్టాక్ ని పర్ డే యావరేజ్ మనకి 10 to 12 lakhs ట్రేడ్ అవుతాయి మంచి రోజుల్లో. అండ్ బ్యాడ్ డేస్ లో ఇట్ విల్ ట్రేడ్ ఓన్లీ 2 lakhs. సో డెఫినెట్లీ ఐ థింక్ ఇంకా కొద్దిగా డౌన్ సైడ్ వస్తే దిర్ ఇస్ ఎ గ్రేట్ సపోర్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఆస్టర్ డిఎం చూస్తే కనుక ప్రాబ్లీ 350 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. స్టాక్ ఆల్రెడీ కరెక్ట్ అవుతూ 534 నుంచి కిందకి రావటం చూసాం. సో ఈ మంత్ లో కూడా 387. సో అప్ టు 350 షుడ్ ట్రై టు అక్యుములేట్ అండి 1 year టైం ఫ్రేమ్ అనుకుంటే కనుక. సో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ కూడా ప్రాబ్లీ ఐ థింక్ ఇది అక్యుములేషన్ జోన్ లోకే మనం రావటం చూసాం. సో 2913 అనేది ఒక మేజర్ సపోర్ట్ ఉంటుంది. బట్ హిందుస్థాన్ లివర్ కి ఏంటంటే స్టాప్ లాస్ కూడా సజెస్ట్ చేస్తాం, ఎందుకంటే డిఫెన్స్ నేమ్స్ ఇవన్నీ కూడా టాప్ అవుట్ అవటం చేసాం. అండ్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ మనం చూస్తే కనుక ఓకే టాప్ నుంచి 5,500 నుంచి 3,400 దాకా కరెక్ట్ అయిందని అనుకుంటాం. బట్ బాటమ్ నుంచి మనం చూస్తే కనుక ఎగ్జాక్ట్లీ 2 years బ్యాక్ 600 రూపీస్ ఉన్న స్టాక్. సో 5 times అయినాక 30-40% కరెక్షన్ ఈజ్ నథింగ్. సో ఒకవేళ ఇంకా సెల్ ఆఫ్ వస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ 2700 కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో నా ఉద్దేశంలో యూ షుడ్ ట్రై టు బై, బట్ స్టాప్ లాస్ తోటి ఉంటాం. ఇట్స్ ఎ గుడ్ ఐడియా. సో 2900 దగ్గర మేజర్ సపోర్ట్ ఉంది కాబట్టి అక్కడ ఆ లెవెల్లో యూ షుడ్ బై. అండ్ 27 కింద స్టాప్ లాస్ కూడా మస్ట్ అండి. అండ్ పుల్ బ్యాక్ లో ప్రాబ్లీ యూ షుడ్ చూస్ అగైన్ ప్రైస్ ఇక్కడ. సో నాట్ టైమ్. సో 4200 4300 వస్తే కనుక ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్ గా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లో బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ కాలర్ రమేష్ చేస్తున్నారు. రమేష్ గారు మాట్లాడారు రాజేంద్ర గారితో. డౌట్ ఏంటో చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ భారత్ డైనమిక్స్ ఈ రేట్ లో తీసుకోవచ్చా అండి? I think most of the investors are probably I think traders ఎవరైతే ఉన్నారో because of the price fall అందరూ కూడా అట్రాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తుంది అంటే ఎస్పెషల్లీ డిఫెన్స్ నేమ్స్ లో. సో డెఫినెట్ గా సపోర్ట్ పాయింట్ అయితే ఉంది. అగైన్ సేమ్ ఆన్సర్ అండి. స్టాప్ లాస్ అయితే సజెస్ట్ చేస్తాం ఈ లెవెల్స్ లో. దో స్టాక్ 89 నుంచి కరెక్ట్ అవుతూ అరౌండ్ 1000 దాకా రావటం చూసాం. ఇన్ఫాక్ట్ ఈ వారం లో కూడా 907 లాస్ట్ వీక్ లో రావటం చూసాం. అంతకుముందు నవంబర్ లో 890 దాకా రావటం చేసాం. సో మేబీ 890 అనేది ఒక గుడ్ ఎంట్రీ పాయింట్ అవుతుంది ఈ స్టాక్ కి. ఇన్ఫాక్ట్ కరెక్ట్ అవుతే కనుక ప్రాబ్లీ డెఫినెట్లీ యూ షుడ్ ట్రై టు బై, బట్ స్టాప్ లాస్ ఇస్ మస్ట్ అండి. ఎందుకంటే 842 అనేది లాస్ట్ ఇయర్ మార్చ్ లో, ఒకవేళ అది కట్ అయిందంటే కనుక ఇట్ కెన్ అగైన్ గో డౌన్. సో ఇది ఒక రేంజ్ లో ట్రేడ్ అయ్యే ఛాన్స్ ఉంది. యాజ్ ఆఫ్ నౌ 900 నుంచి ప్రాబ్లీ అప్ సైడ్ 1270-1280 దాకా వెళ్ళే ఛాన్స్ ఉంది. సో 25% అప్ సైడ్ ఉంది స్టాక్ లో, మేబీ 10% డౌన్ సైడ్ ఉంది కాబట్టి రిస్క్ టు రివార్డ్ ఫేవరబుల్ గా ఉంది కాబట్టి అప్ టు 900 ఇట్స్ ఎ బై అండి. బట్ 840 కింద స్ట్రిక్ట్ స్టాప్ లాస్ కూడా పెట్టుకోవాలి.
మేబీ 1280 అండ్ 1300 మధ్యలో ప్రాఫిట్స్ కూడా అంతే ఫాస్ట్ గా బుక్ చేసుకోవాలి. సార్ ఈ టైంలో ఏ రంగం సేఫ్ అంటారో, అలాగే ఏ నిర్దిష్టమైన స్టాక్ ను మీడియం నుంచి ఇటు దీర్ఘకాలికంగా కొనుగోలు చేస్తే బాగుంటుంది అనేది? యాక్చువల్లీ మనకి మార్కెట్ మొత్తం కూడా ట్రంప్ స్టేట్మెంట్స్ మీద యాక్ట్ అవుతుందండి. సో ఒక రోజు ఆయన వచ్చి శాంక్షన్స్ అంటాడు, నెక్స్ట్ డే పోస్ట్పోన్ చేసి అంటాడు, ఆర్ సంథింగ్ ఏదో అంటారు. సో దీన్ని బట్టి మనకి స్టాక్స్ అండ్ మార్కెట్స్ కూడా రియాక్ట్ అవుతున్నాయి. సో మన చార్ట్స్ లో చూడాల్సింది ఏంటంటే ఏ సెక్టర్ మేబీ ఈ ఈవెంట్స్ కి అతీతంగా పైకి వస్తున్నాయి, వాటిల్లో వి షుడ్ బి దేర్ అని మా రీడింగ్స్ సజెస్ట్ చేస్తున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ మెటల్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ ఒక వర్స్ట్ అయిపోయిందన్న ఫీల్ ఇస్తుంది. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద నేమ్స్ ఏవైతే ఉన్నాయో అబౌట్ 200-day మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతున్నాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ JSW స్టీల్ 880 నుంచి 1000 దాకా రావటం చూసాం అప్ సైడ్, అంటే ఆల్మోస్ట్ 12% పెరిగింది, వేరేస్ నిఫ్టీ ఒక 2-3% కరెక్ట్ అయింది. సో ఆ స్పేస్ లో ఉంటూ ఇట్స్ ఎ గుడ్ ఐడియా. మేబీ JSW, టాటా స్టీల్ లాంటి స్టాక్స్ ని వన్ షుడ్ ట్రై టు బై ఆన్ టిప్స్ అని చార్ట్స్ పరంగా అర్థం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఇది ఇవాల్టి బిజినెస్ న్యూస్. లేటెస్ట్ న్యూస్ కోసం చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి.